హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో రాగి సంకటి చికెన్ పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. చిటికెడంత పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు పెరుగు పడుతుంది. ఇవన్నిటిని మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఒక 2 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. మీడియం మంట మీదనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి నీళ్ళు ఎంత అయితే అవసరమో అన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకొని మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చికెన్. ఇప్పుడు రాగి సంకటి చేసుకుందాము. రాగి సంకటి కోసం ఒక కప్పు బియ్యం తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మనం సంకటి అయితే ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్ళు వేసుకొని మరిగించుకొని అవి మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పావు చెంచా ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పుల రాగి పిండి తీసుకొని వేసేసుకోవాలి. వెంటనే కలపకుండా స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మెల్లమెల్లగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకున్న తర్వాత రాగి పిండి అనేది మొత్తం అన్నంలోకి అంతా కలిసిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం రాగి ముద్ద అనేది ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజులో కొద్దిగా తీసుకొని నీళ్ళు అద్దుకుంటూ ఒకసారి బాగా పిసుక్కోవాలండి. పిసుక్కున్న తర్వాత ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇది వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.